నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన కార్తిక్ అన్న వాళ్ళ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. షెడ్ నెంబర్ 2 ఎక్కడ ఏంటి అని మాత్రం టోటల్ గా మాత్రం మీకు లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ లొకేషన్ మీకు వీడియో ద్వారా కూడా చూపిస్తాను. ఓకేనా అన్న, కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మట్టి గణపతులు అయితే చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మొత్తం మీకు వీడియో అప్డేట్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 2 లో ఎపిసోడ్ నెంబర్ 1. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్. ఇలా వచ్చేసి నేను కార్తిక్ అన్న వాళ్ళ షెడ్ నెంబర్ 2 అయితే రావడం జరిగింది. షెడ్ నెంబర్ 1 వచ్చేసి మన వరంగల్ సెంట్రల్ జైల్ ఆపోజిట్ సూపర్ బజార్ ఉంది కదా, సూపర్ బజార్ బ్యాక్ సైడ్ లో ఉంటది షెడ్ నెంబర్ 1. ఈ షెడ్ నెంబర్ 2 వచ్చేసి మన రామన్నపేట్, మన జెమ్నీ టాకీస్ ఉంది కదా, జెమ్నీ టాకీస్ ఆపోజిట్ గల్లకి వెళ్ళి ఇక్కడికి వెళ్తే హంటర్ రోడ్కి వెళ్తాము. అండ్ ఇదంతా వచ్చేసి మన రామన్నపేట్. ఇక్కడ వచ్చేసి అన్నవాళ్ళ షెడ్ నెంబర్ 2. ఈ షెడ్ నెంబర్ 2 లో మట్టి గణపతులు అయితే చేయడం జరుగుతుంది. మీకు తెలుసు కార్తీక్ అన్న ఎప్పుడైనా మట్టి గణేష్లే చేస్తాడు. ఈసారి 2025 లో ఏమేం మోడల్ గణేషులు చేసిండు ఏంటి అని మాత్రం టోటల్ గా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తా. చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గణేషుడు వచ్చేసి హైట్ 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇది మట్టి గణపతి కాబట్టి మనం అసలు చెప్పలేము, అంటే పక్కకు ఏమున్నది ఏంటి అని మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకెవరైనా మట్టి గణేషులు ఆర్డర్ ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. చాలా మంచి మంచి యూనిక్ మోడల్స్ అయితే చేయడం జరుగుతుంది అన్న వాళ్ళు. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం ఇంకో మోడల్ గణేశుని కూడా. మొత్తం వచ్చేసి సింహాసనం పైన ఇక్కడ చూడొచ్చు నందిది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నందులు అయితే ఉండడం జరిగింది. మన బొజ్జ గణపయ్య. అండ్ మొత్తం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో స్నేక్స్ చూసింది కదా, చూడండి ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది. అంతా చాలా చాలా బాగున్నాయి చూడండి గణేశులు మాత్రం. మీకు చూపిస్తానా, మేబీ చెప్పలే కదా మీకు. ఈ గణేశుని హైట్ వచ్చేసి 9 feet అయితే ఉండడం జరుగుతుంది, 9 to 10 feet మధ్యన. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకుందాం. ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మంకీ అనుకుంటున్నా, చూడండి. ఇంకా నెమలి, ఆవు ఇట్లా అయితే ఉండడం జరిగింది. ఇంకా ఎందుకంటే ఇక నేను చెప్పాను కదా మీకు, టోటల్ గా మొత్తం మనకు విగ్రహం రెడీ అయ్యే వరకు కూడా మనం చెప్పలేము గణేష్ ఏంటిదని. చూడండి మొత్తం మట్టితో ఎంత మంచి డిజైనింగ్ చేస్తారంటే చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు చాలా చాలా మంచి అయితే ఇంకా బాగా బ్రహ్మాండంగా అయితే గణేశునికి అయితే చేయడం జరిగింది. మొత్తం చూడండి, నాకు తెలిసి శివుని కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది. చూడండి గణేష్ చూసింది కదా. ఈ గణేశుని హైట్ ఇంతకుముందు చూపాను కదా, ఈ గణేశుడు వచ్చేసి ఒక 8 feet అయితే ఉండడం జరుగుతుంది. ఈ గణేశుడు వచ్చేసి 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూడండి. అండ్ చూడండి పులి ఫేస్, శివుని కాన్సెప్ట్ మొత్తం మన పులి చర్మం అయితే రావడం జరుగుతుంది. ఇక మేబీ ఇంకా రుద్రాక్షలు ఇట్లా ఇంకైతే ఫస్ట్ మట్టే పెట్టిన వీళ్ళు. చూడండి చాలా చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు దీంట్లో మోడల్స్ వచ్చినా కూడా అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, మీరు ఒకసారి అన్న వాళ్ళకి అయితే కాల్ చేయండి. కాల్ చేసి బుకింగ్ చేసేసుకోండి. చూసుకోవచ్చు ఈ గణేశుని హైట్ వచ్చేసి 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం స్నేక్స్. మేబీ నాకు తెలిసి చాలా చాలా ట్రెండింగ్ అయిన గణేష్ అనుకుంటున్నాను అయితే. చూసింది కదా, ఈ గణేశుని హైట్ కూడా 9 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు ఈ గణేశునికి. ఈ గణేశుని ఇది కూడా గరుడ చూసింది కదా, గరుడ అయితే ఉండడం జరిగింది. గరుడ స్నేక్ మొత్తం ఇదంతా స్నేక్ ది బాడీ స్నేక్స్. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను చూడండి. ఎంత బాగున్నది అంటే గణేష్ చాలా చాలా బాగుంది గణేష్. చూసింది కదా, మేబీ ఎంత బాగా వచ్చేసింది గణేష్ మాత్రం. చాలా బాగుంది గణేష్ ఇది.
ఇంకో మోడల్ గణేష్ కూడా చూసుకుందాం. అది చూసుకోవచ్చు. మొత్తం ఫస్ట్ కోటింగ్ మట్టి అయితే పెట్టడం జరిగింది వీళ్ళు. దాని సెకండ్ కోటింగ్ మట్టి ఇట్లా పెట్టినాక మాత్రం మనకు టోటల్ గా మాత్రం మనకు తెలుస్తుంది. అండ్ గణేషుని హైట్ వచ్చేసి ఒక 10 feet అయితే ఉండడం జరుగుతుంది. ఈ గణేషుని హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. మంచిగా బొజ్జ కనపయ్యా, మంచిగా బొజ్జ అయితే ఎంత బాగుందో చూసింది కదా. ఇంకో మోడల్ గణేష్ ఇది. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే చూడండి, చూసింది కదా. ఈ గణేషుని హైట్ వచ్చేసి 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ గణేష్ ఉన్నాయి ఏంటిది అని మాత్రం ఎప్పటికప్పుడు మాత్రం అన్నాళ్ళు అయితే మాత్రం అప్డేట్ అయితే వస్తూనే ఉంటది, మీరు చూస్తూనే ఉండండి. చూసుకోవచ్చు మంచి మంచి డిజైనింగ్స్ తో అయితే అన్నాళ్ళు అయితే చేయడం జరుగుతుంది. చూసింది కదా. ఇంకో మోడల్ గణేష్ కూడా చూపిస్తా చూడండి. అన్నాళ్ళు వచ్చేసి ఇప్పుడే ఫస్ట్ మట్టి అయితే పెట్టడం జరుగుతుంది. మంచిగా ఉన్నది గణేష్ మాత్రం, చాలా చాలా బాగుంది. ఫేస్ కూడా చూసుకోవచ్చు చూడండి. అండ్ ఇక చూసుకోవచ్చు ఫేస్ మీకు మొత్తం చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంకో మోడల్ గణేష్ కూడా చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. మొత్తం సింహాసనం మంచిగా బొజ్జ గణపయ్య కూర్చొని ఉండడం జరిగింది. చూద్దాం ఇంకేమేమి మోడల్ గణేష్ ఉన్నాయి ఏంటి అని. చూడండి మొత్తం చెట్టు రియల్ గా అయితే చెట్టు ఉన్నట్టే ఉన్నది. అండ్ ఆ చెట్టు కింద హనుమాన్ గణేశుడు చూసింది కదా. అంటే ఇద్దరు మాట్లాడుకుంటా కూర్చున్నట్టే కాన్సెప్ట్ అనుకుంటున్నాను అయితే. చూసుకోవచ్చు ఇంకో మోడల్ గణేష్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చాలా బాగా వచ్చేసింది. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే చూడండి, సిట్టింగ్ పొజిషన్ లో గణపయ్య. మేబీ నాకు తెలిసి ఇక్కడ మాత్రం నెమ్మలి అనుకుంటున్నాను అయితే. ఇక బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చూడండి చాలా బాగుంది. అండ్ మూషికుడు ఇంకో గణేష్ దగ్గరికి అయితే చూపిస్తాను మీకు తీసుకెళ్ళి. ఇప్పుడు ప్రజెంట్ గా అయితేనే ఉన్నాయి, ఇంకా చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇంకా చేసేటి. ఇక్కడ చూసుకున్నట్టయితే గుర్రాలు 3 horses అయితే ఉండడం జరిగింది. అండ్ 3 horses పైన గణేశుడు కూర్చొని ఉండేది. అలానే సూర్య భగవాన్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగున్నది గణేశుడు మాత్రం. మొత్తం బ్యాక్గ్రౌండ్ లో సూర్య భగవాన్ ఐస్ ఇట్లా చాలా బాగున్నాయి. ఇక నాకు తెలిసి మాత్రం కలరింగ్ వేసినాక మాత్రం చాలా చాలా బాగుంటది. చూసింది కదా మన కార్తిక్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ నెంబర్ 2 లో మాత్రం టోటల్ గా మాత్రం మట్టి విగ్రహాలు ఏమేమి మోడల్ ఉన్నాయి ఏంటి అని చూపించాను. అండ్ అలానే ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి మట్టి విగ్రహాలు చేపించుకుని ఉంటే మాత్రం కార్తిక్ అన్న వాళ్ళ షెడ్కి అయితే రండి. లొకేషన్ కూడా మీకు చూపించడం జరిగింది. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా ఫాలో చేసుకున్న వాళ్ళని తప్పకుండా ఫాలో చేసుకోండి, సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది. నా ఛానల్ కొత్త ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం ఆల్ చేసి పెట్టుకోండి. మన మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తూనే ఉంటాయి గణేష్ది. ఓకేనా, మరి కలుస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.